సివిల్స్ తొలి 100 ర్యాంకుల్లో 5గురు మన వాళ్ళే ఉన్నారట. సివిల్స్ ర్యాంకులు బయట ఉద్యోగాలు పొందిన వాళ్ళు లిస్టు బయటకు వచ్చింది. ఇందులో టాప్ 100లో 5గురు తెలంగాణ వాళ్ళే ఉన్నారట. వరంగల్కు చెందిన సాయి శివానికి 11వ స్థానం వచ్చిందట. ఏపీ అభ్యర్థి బన్నా వెంకటేష్కు 15 అట. అంటే తెలంగాణ ఏపీ కలిసి మొత్తం 5గురు ఉన్నారట. యూపీకి చెందిన శక్తి దుబైకు తొలి ర్యాంక్ వచ్చిందట. ఇంకెవరెవరికి వచ్చిందనేది లిస్ట్ అంతా కనబడుతున్నది. ఇగో 2024 సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులట. వీళ్ళంతా వాళ్ళే. 11వ ర్యాంక్, 15వ ర్యాంక్, 46వ ర్యాంక్, 62వ ర్యాంక్, 988వ ర్యాంక్ వరకు ఉన్నారనమాట. వీళ్ళంతా రేపు మంచి పొజిషన్లో ఉండబోతున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా వీళ్ళు పెద్ద స్థాయిలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇట్టబోయిన సాయి శివాని అట. వరంగల్ జిల్లాకు చెందిన అమ్మాయి. బన్నా వెంకటేష్కి 15వ ర్యాంక్ వచ్చింది శ్రీకాకుళం. రావుల జయసింహారెడ్డికి 46వ ర్యాంక్ వచ్చింది వరంగల్. చింతకింది శ్రవణ్ కుమార్ రెడ్డి 62వ ర్యాంక్ వచ్చింది షాద్నగర్కు చెందిన అబ్బాయి. సాయి చైతన్య జాదవ్ ఉట్నూర్ అట 68వ ర్యాంక్. ఎన్ చేతనారెడ్డి 110. చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి కడప. చెల్లా పవన్ కళ్యాణ్ అచ్చంపేట అబ్బాయికి వచ్చింది 146వ ర్యాంక్. ఇట్లా 151వ ర్యాంక్ నేలటూరి శ్రీకాంత్ రెడ్డి, నెల్లూరు సాయి తేజ, కొలిపాక శ్రీ సాయి కృష్ణ సాయి, బొల్లం ఉమామహేశ్వర్ రెడ్డి, అన్ను కౌశిక్ నరసింహ హైదరాబాద్ అతను 225వ ర్యాంక్ వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన చరణ్ తేజ నరసింహ శెట్టి 231వ ర్యాంక్ వచ్చింది. పోతరాజు హరిప్రసాద్ హన్మకొండ. సాయి కిరణ్ 298వ ర్యాంక్ మన్ననూరు నాగర్ కర్నూలు. మనోళ్ళు చాలామంది ఉన్నారు. ఇగో నాగర్ కర్నూలు. యశ్వంత్ నాయక్ 432 ర్యాంక్ వచ్చింది. రాపర్తి ప్రీతి హైదరాబాద్ 451వ ర్యాంక్ వచ్చింది. చెలవాడి శ్రావణ సౌమ్య హైదరాబాద్ 951. గోకమల్ల ఆంజనేయులు 934 ర్యాంక్ వచ్చింది నాగర్ కర్నూలు. మనలో చాలామంది ఉన్నారు. తొగరు సూర్యతేజ 799వ ర్యాంక్ వచ్చింది రంగారెడ్డి జిల్లా. ఇట్లా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు అవుట్ ఆఫ్ అంటే 1000 మందిలో చాలామంది ఉన్నారు. ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే శక్తి దుబే అట. 15వ ర్యాంక్ బన్నా వెంకటేష్ అనేది శ్రీకాకుళం. వరంగల్ అమ్మాయి ఇట్టబోయిన సాయి శివాని 11th ర్యాంక్. వీళ్ళంతా సివిల్స్లో ఎట్లా వాళ్ళకి ర్యాంకులు వచ్చినాయి అనేది వాళ్ళని ఆదర్శంగా తీసుకొని చదివితే కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది. మంగళవారం విడుదల చేసిన సివిల్స్ 2024 తుది ఫలితాల్లో ఉత్తరప్రదేశ్లోని నైనీకి చెందిన శక్తి దుబే తొలి స్థానంలో నిలిచారు. వరంగల్కు చెందిన సాయి శివాని 11వ ర్యాంక్ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆమెదే ఉత్తమ ర్యాంక్. ఆ తర్వాత ర్యాంక్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బన్నా వెంకటేష్ది. ఆయన ఇప్పటికే సివిల్ సర్వీసెస్లో ఉన్నాడట. మళ్ళీ రాసి 15వ ర్యాంక్ కైవసం చేసుకున్నట. చూసుకోరు, ఏం చదువుడు, అది మామూలు చదువుడు కాదు. ఆల్రెడీ సివిల్ సర్వీసెస్లో ఉండి మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ 15th ర్యాంక్ వచ్చింది. మళ్ళీ రాసి 15వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. సివిల్ సర్వీసెస్లో 100 లోపు ర్యాంకుల్లో 5 సాధించి మరోసారి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. 50 మందికి పైగా తెలుగు అభ్యర్థులు వివిధ కేంద్ర సర్వీసులకు ఎంపికయ్యారు. తెలుగు విజేతల్లో అమ్మాయిలు 10 మంది లోపే ఉండడం గమనార్హం. ఈసారి 1 నుంచి 200 లోపు ర్యాంక్ సాధించిన వారిలో పలువురు గతంలోనూ సివిల్స్కి ఎంపికైన వారే అట. అయితే ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల కోసం మరో ప్రయత్నం చేసి పలువురు తమ లక్ష్యాన్ని సాధించుకున్నారట. ఇట్లా చాలామంది ర్యాంకులు కొట్టిరు. ఈ వెంకటేష్ అనే ఆయన 2023లో 467 ర్యాంక్ వచ్చిందట 2023లో. ఈసారి 15వ ర్యాంకు పొంది జాతీయ స్థాయిలో మెరిశారు. గత ఫలితాల్లో 104వ ర్యాంక్ సాధించిన రావుల జయసింహారెడ్డి ఈసారి 46వ ర్యాంక్ సాధించిందట. నెల్లూరు సాయి తేజ గత ఫలితాల్లో 558వ ర్యాంక్ వస్తే ఈసారి 154వ ర్యాంక్ వచ్చిందట. ఎన్ చేతనారెడ్డికి సివిల్స్ 2022లో 346వ ర్యాంక్ వస్తే ఈసారి 110వ ర్యాంక్ వచ్చిందట. చింతకింది శ్రవణ్ కుమార్ రెడ్డి 2022లో 426వ ర్యాంక్ వస్తే ఈసారి 62వ ర్యాంక్ వచ్చిందట. అంటే ఆల్రెడీ సివిల్స్ మంచి పోస్టుల్లో ఉన్న వాళ్ళు, ఉద్యోగం సాధించిన వాళ్ళు మళ్ళీ రాసి మళ్ళీ ఇంకా పై పోస్ట్, ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్లు కాబోతున్నారు వీళ్ళంతా. తొలి ర్యాంక్ సాధించిన 28 ఏళ్ల శక్తి దుబే అలహాబాద్ యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రీలో డిగ్రీ చేశారు. బనారస్ హిందూ వర్సిటీలో పీజీ చదివారు. సివిల్స్లో ఆమె రాజనీతి శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలను ఆప్షనల్గా ఎంచుకున్నారు. 5వ ప్రయత్నంలో విజయం సాధించారు. ఆమె తండ్రి పోలీస్ శాఖ ఉద్యోగి, తల్లి గృహిణి. ఇక అమ్మాయి మన తెలంగాణ అమ్మాయి 11th ర్యాంక్ వచ్చిన సాయి శివాని ప్రణాళికతో చదివితే సివిల్స్ పెద్ద కష్టం కాదు.
ఫలితాల అనంతరం తండ్రి రాజ్ కుమార్తో హైదరాబాద్ నుంచి స్వస్థలం వరంగల్కు బస్సులో వస్తున్న సాయి శివాని. ఇట్లా మొత్తం పేపర్ అంతా వాళ్ళ గురించే రాశారు. ఇంటర్ ఫెయిల్ అయిందట, సివిల్స్లో 988 ర్యాంక్ వచ్చిందట. అంటే పట్టుదలతో చదివిందన్నమాట. ఇంటర్లో ఫెయిల్ అయిందట, కానీ సివిల్స్లో 988 ర్యాంక్ వచ్చిందట.